తెలియజేస్తాడు. ప్రార్థన చేయకుండా అలాగే వాక్యం చదవకుండా దేవుని చిత్తం తెలుసుకోవటం అసాధ్యం. నేను గవ్వలేస్తాను, చీట్లు వేస్తాను, ఏలు పట్టుకోమంటాను, ఇట్ట అంటాను, ఇట్ట తెరుస్తాను, ఇట్టే తీసుకెళ్ళి ఏలు ఇట్ట పెడతాను, ఏదొస్తే అదే అంటే యూదా ఉరి పెట్టుకొని నన్ను వచ్చిందంట. వెంటనే మూసేశారు. మళ్ళీ తెరిచాడు, మళ్ళీ స్తోత్రం స్తోత్రం, ఈసారి మాట్లాడమని ఇట్ట పెట్టంగానే నీవును అలాగూ చేయము అని వచ్చిందంట. స్తోత్రం స్తోత్రం, ఏసరక్తం ఏంది అభిషేకం పలుకుతుందని మళ్ళీ మూసేసి మళ్ళీ తెరిచి ఈసారి మంచి వాక్యం రావాలి హల్లెలూయా అని పెట్టంగానే నువ్వు చేయునిది ఏదో త్వరగా చేయమని వచ్చింది. వాక్యాన్ని అలా లాటరీలాగా ఇలా కళ్ళు మూసుకొని ఏలు పెట్టి ఏదొస్తే అది ఆ పద్ధతి సరి అయింది కాదు. నువ్వు నిత్యం వాక్యాన్ని చదువుతూ ఉంటే వాక్యంలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది నీ వాగ్దానం, నీ కోసమే అనేది తేట తెల్లమవుద్ది. ఏమడిగాడు సూచన అంటే, దేవా నువ్వు ఏమీ అనుకోవద్దు, మిద్యానీయుల మీద నేను విజయం సాధిస్తాను అని నాకు నమ్మకం కలగాలంటే నాకు ఒక సూచన చూపి